ఇంకా సిగ్గు లేకుండా పిచ్చి పిచ్చి ప్రవర్తన పేలాపల్లో మాట్లాడుతున్నారు. మీకు అసలు ఏ అర్హత ఉంది? చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత మీకుందా? జగన్మోహన్ రెడ్డి ఇవాళ చేసినటువంటి పాపాలు, వెంకటేశ్వర స్వామి లడ్డూకి సంబంధించినటువంటి నెయ్యిని కల్తీ చేసి జంతువుల కొవ్వుతో మరి నెయ్యిని కల్తీ నెయ్యి చేసి ఆ నెయ్యిని లడ్డూ ప్రసాదంలో వాడి స్వామివారి కైంకర్యాల్లో వాడితే ఇంకా మీరు అతనితో ఉన్నారంటే ఇంకా ఇంతకంటే ఘోరం అయితే ఘోరం ఇంకోటి ఉండదు. నీచ రాజకీయాలు ఇంతకంటే ఇంత ఘోరం ఉండదు. ఇవాళ పవిత్ర ఆశయంతో పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఆయన కూడా ఈ రాష్ట్రం బాగుపడాలని పోటీ చేసి మీరు ఎన్ని అవమానాలు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని రకాలుగా ఆయన్ని అనగదొక్కాలని ప్రయత్నం చేసినా ఇవాళ 21 స్థానాల్లో ఎమ్మెల్యేలు పెట్టుకుని గెలిపించుకున్నాడు ఆయన. ఇవాళ ఎక్కడన్నా తప్పిదాలు జరిగితే ఇమ్మీడియట్గా స్పందిస్తూ ఉన్నారు ఆయన. రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవాళ మీరు చేయలేని చేతకాని పని 6,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఈరోజు పంచాయతీల్లో రోడ్లు నిర్మాణం చేయడానికి శంకుస్థాపనలు ఇవాళ మేము ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నామంటే అది లీడర్షిప్ అంటే. ఇవాళ మీరు ఆ నిధులు స్వాహా చేశాడు, మీకు టైంలో ఏదైనా ఒక్క పని చేశారా మీరు? దాని గురించి మాట్లాడతారండి. చర్చకు రండి, జిల్లా చర్చకు మీకు దమ్ముందా? మగాళ్ళు అయితారండి మీరు. జిల్లా జరిగినటువంటి చర్చ 5 సంవత్సరాల్లో, గత 5 సంవత్సరాల్లో, లేదా ఇప్పుడు మేము చేసినటువంటి కార్యక్రమాలు ఈ 3 నెలల్లో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు నిజంగా మగాళ్ళుగా పుట్టుంటే మొలతాడు కట్టిన మగాళ్ళు అయితే రండి, దాని మీద మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారి గురించి ఏకవచనంతో మాట్లాడతాం, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం మేము ఆపగలుగుతాం, మేము కంట్రోల్ చేయగలుగుతాం. కానీ ప్రజల్లో తిరగబాటు వస్తే నిన్ను ఎవ్వడూ కాపాడలేరు. అది గుర్తుపెట్టుకోండి. గొడ్లోడు తీసి రోడ్ల మీద ఏడుస్తారు, అది గుర్తుపెట్టుకోండి. పేరు నాని వెళ్తే గుడివాళ్ళు ఏం జరిగిందో మర్చిపోయా. పేరు నాని గారికి అద్దాలు పోటీ కారు బాగా కొట్టారు. సిగ్గు లేదు మీకు? ఏదైనా ఉంటే ప్రజా సమస్యల మీద మాట్లాడండి, ప్రజల కోసం మాట్లాడండి. మొన్న 10 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు బస్సులోనే ఉండి వరదలు వస్తాయి, కృష్ణా జిల్లాకు వరదలు వస్తాయి, ఇవాళ అంత పెద్ద కార్యక్రమాలు చేసి ఇవాళ సాధారణ స్థితి తీసుకొచ్చి ఏ ఒక్కరన్నా మాకు అన్యాయం జరిగిందనే మాట రాకుండా ఇవాళ వరదల్లో కాపాడితే ఇవాళ ఆయన గురించి మీరు మాట్లాడతారా? ఈ జిల్లాని సర్వనాశనం చేసింది మీరు, ఈ జిల్లాని భ్రష్టు పట్టించింది మీరు. చేస్తాం, ఇప్పటి నుంచే ప్రోగ్రాం మొదలు పెడతాం. మీరు చేసినట్టు అవినీతి బాగోతాలు అన్ని చిట్టా ఉంది మా దగ్గర, మొత్తం దాని మీద ఫుల్ ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ఎవరు కూడా తప్పించుకోరు. మీకు 100 కోట్ల రూపాయలు ప్రజాసొమ్మును దోచుకున్నారు. ఇవాళ పిచ్చి పిచ్చి ప్రాలాపనలు మాట్లాడితే మటుకు ఒళ్ళు ఏం జరుగుతుందో గుర్తుపెట్టుకోవాలని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నా. అలాగే గత ప్రభుత్వంలో వాళ్ళు ప్రభుత్వ స్థలాలు, అలాగే మడుగు పోరంబోకులు, ఏదైతే ఇవాళ నీటికి సంబంధించినటువంటి నిషేధిత ప్రాంతాల్లో వీళ్ళే ఆర్టీసీ చైర్మన్ పదవిని పెద్దలు గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు గారికి వచ్చినందుకు వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది ఒక త్యాగానికి ప్రతిఫలంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే పార్లమెంటు సభ్యులుగా 2 సార్లు పనిచేసి జిల్లాలో, రాష్ట్రంలో కూడా ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చి మరి మొన్న ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు పిలుపుకి మరి దాని మీద ఆయన కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలే. మరి అటువంటి త్యాగాలు చేసడం అనేది సామాన్య విషయం కాదు. మరి వారికి జనసేన పొత్తులో ఆ రోజున బాలసవర్ గారికి ఇస్తే ఓపెన్గా బయటకు వచ్చి పనిచేసి మమ్మల్ని అందరినీ కూడా గెలుపులో భాగస్వాములైనందుకు మరొకసారి ధన్యవాదాలు. అదే కాకుండా ఇది నిజంగా ఆయనకు రావాల్సినటువంటి పదవే. మజ్దూర్ యూనియన్ ప్రత్యేకంగా ఆయన గతంలో ఇక్కడ అధ్యక్షులుగా పనిచేశారు. మజ్దూర్ కార్మికుల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా, అదేవిధంగా ఆర్టీసీలో ప్రతి ఇది కూడా ఆయనకి పూర్తి అవగాహన ఉంది. మరి తప్పకుండా వారి ఆధ్వర్యంలో నష్టాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ని తప్పకుండా లాభాల బాటలో నడిపిస్తారని, దానికి తగిన విధంగా మరి అందరూ కూడా సహకరిస్తూ వారికి ముందుకెళ్లాలని మరొకసారి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో కూడా ఇక్కడ పనిచేశారు ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్,
ఆ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కనీసం బస్ స్టాండ్లో నీళ్ళు నిలబడకుండా చేయలేని దద్దమ్మ, ఆ దద్దమ్మ ఇవాళ మాట్లాడుతున్నాడు మళ్ళీ రోడ్డెక్కి. పిచ్చి కోతలకు వస్తా ఉన్నారు, పొళ్ళు రాలిపోతాయి. మేం కాదు, ప్రజలు కొడతారు. మన గుడివాడలతో కొట్టారు కదా, ఇంకా సిగ్గురా కదా మీకు. నిన్న కూడా ఏదో మీటింగ్ పెట్టి పారిపోయి దాక్కుని కలుగులోంచి బయటకు వచ్చినాయి. కలుగులోంచి వచ్చినటువంటి కొడాలి నాని, వంశీ, ఇక మిమ్మల్ని ఆ దేవుడే కాపాడలేమో నాకు తెలిసి. ఎందుకంటే అంత కసిగా ఉన్నారు ప్రజలు. మీరు మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికి కూడా మీలో ఇంకా పరివర్తన రాలే. ఒకడు రాజకీయ సన్యాసం అన్నారు, ఒకడు అసలు రాజకీయాల్లో పోటీ చేయమన్నారు. సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి ఇవాళ ఏదో పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నారు. మీలో నిజంగా నీతి నిజాయితీ ఉంటే ఇవాళ ప్రజలు ఎందుకు తిరస్కరిస్తారు మీకు? ఘోరాతి ఘోరంగా మిమ్మల్ని ఓడికొట్టారే, సిగ్గు లేకుండా ఇంకా భారీ మెజార్టీలు ఇచ్చి జిల్లాలో ఇంకా